నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టు. అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టయింది. అచ్యుతాపురం శివార్లో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 44 ప్లాట్స్ అద్దెకి తీసుకుని గత 2 ఏళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. నెలకి 15 నుంచి 20 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, రాజస్థాన్కు చెందిన 2 ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయం, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువకులు ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో 2 వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్ల పేరుతో 4 దశల్లో ట్రాప్ చేస్తున్నారు. $300 నుంచి $3,000 వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు. మొదటి వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్లకు 18 లక్షల రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. 3 లక్షల రూపాయల నగదు, 300కు పైగా కంప్యూటర్స్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, అపార్ట్మెంట్ ఓనర్లపై కూడా విచారణ జరుపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. Good evening to everybody. Thank you all for coming. ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ ని టార్గెట్ చేసుకుంటున్నారు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ as per initial estimation is somewhere between 15 to 20 crores per month. దీని సంబంధించి నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ we got a total of 33 persons were arrested. ఇందులో 2 మెయిన్ మేనేజర్స్ ని కూడా 4 ఫ్లోర్ మేనేజర్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from ముంబై ఇన్ మహారాష్ట్ర అండ్ 2nd person is from రాజస్థాన్. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. In this they have a very systematic and organized hierarchical structure. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్ గానే పని చేసుకుంటారు. Their main job is to call unsuspecting US citizens impersonating as Amazon fraud department. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు that some unauthorized transaction has taken place from your Amazon account. $1,400, $1,500 కి unauthorized transaction చేయడం జరిగింది, whether you have done it or not. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ యుఎస్ కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా రైవల్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్ లెవెల్. ఇందులో some persons will impersonate themselves as US bank officials or members of FTC, Federal Trade Commission. ఇక్కడ వాళ్ళు చెప్తారు that మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది to these US citizens. They will tell that some fraudulent transactions and activity has taken place. దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఇంకా పడతారు. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నేమ్, అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. ఫాల్ ఇన్ టు ద ట్రాప్, దే ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద 3rd level which is level number 3, క్లోజర్ టీమ్ కూడా అదే సేమ్ పవన్ రెసిడెన్సీ అది కాల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేస్తారు.
దే ఆర్ అ గ్రూప్ ఆఫ్ అరౌండ్ 2 to 3 పర్సన్స్. వాళ్ళు ఫర్దర్గానే ఈ అన్సస్పెక్టింగ్ యూఎస్ సిటిజన్స్ అండ్ ఫారెన్ నేషనల్స్కి చెప్పేసి ఇది గిఫ్ట్ కార్డ్స్ పర్చేస్ చేయమని చెప్తారు. వాట్ ఆర్ దీస్ గిఫ్ట్ కార్డ్స్? దే ఆర్ బేసికలీ వాల్మార్ట్, సూపర్ మార్కెట్, యునైటెడ్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఇది దొరుకుతుంది. సో వాళ్ళు పర్చేస్ చేయమని చెప్తారు ఫర్ $300 to $3,000, $4,000 డిపెండింగ్ ఆన్ ద పేయింగ్ కెపాసిటీ. అది గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫ్రాడ్స్టర్స్ విల్ ఆస్క్ ఫర్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ద గిఫ్ట్ కార్డ్. ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత దట్ కాల్ విల్ ఎండ్ దేర్. ఎండ్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ మేనేజర్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అండ్ ఈ మేనేజర్స్ ఒక ఫోన్ ద్వారా, ఒక సెపరేట్ ఫోన్ ద్వారా ఒక కాన్ఫిడెన్షియల్గానే బయటకి పంపిస్తారు టు ద రియల్ ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ క్రైమ్. సో ప్రెజెంట్లీ మన కాల్ సెంటర్లోనే అక్కడ వరకు లెవెల్ 4 వరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్దర్ లెవెల్ 5 దాని తర్వాత కూడా ఉండవచ్చు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. సుమారుగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 200 to 250 మెంబర్స్. అరౌండ్ మన ఉన్నవాళ్ళు 250 వరకు ఉన్నారు. ఉన్న వాళ్ళు 250 వరకు ఉంటారు. వాళ్ళు కేవలం 33 మంది మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది అనుకుంటున్నారు. బికాస్ వాళ్ళు షిఫ్ట్ వైజ్ పని చేయడం, లేకపోతే బయట నుంచి పని చేయడం అన్నీ చేసుకుంటారు. రేడ్ చేసినప్పుడు మనకి ఆల్ 33 మెంబర్స్ దొరకడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొంతమంది విక్టిమ్స్ కూడా దొరికారు. సో ఆ విక్టిమ్స్ని కూడా మన విట్నెసెస్ కింద సైట్ చేస్తాము. అండ్ దోస్ పర్సన్స్ హ్యావ్ ప్రొవైడెడ్ అస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. వాళ్ళకి తప్పు పని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. సో దోస్ పర్సన్స్ ఆర్ ఆల్సో అప్రిహెండెడ్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా అక్యూజ్కి కూడా అరెస్ట్ చేస్తాం. How many members, sir? 33 are 1 by 1 ప్లీజ్. కేసు ఇప్పుడు 33 మెంబర్స్ మేము చేస్తున్నాము. ఓన్లీ స్టేజ్ లెవెల్ 4 లో ఉన్న వాళ్ళని బుక్ చేస్తున్నాము. No. అంటే ఆల్రెడీ అందులో విక్టిమ్స్ కూడా ఉన్నారు. No. ఈ 33 members they are arrested and they will be sent for remand. వాళ్ళు అక్యూజ్డ్ ఉన్నారు. వాళ్ళు ఈ ఎస్టాబ్లిష్మెంట్లో మినిమం 1 year, 1.5 year నుంచి పని చేసుకుంటున్నారు. సో వాళ్ళ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మనకి ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది అన్నీ వీ హ్యావ్ టు డూ సైంటిఫిక్ అనాలిసిస్ అండ్ సైబర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇఫ్ ఎనీ అక్యూజ్ నేమ్ కమ్స్ అప్ వాళ్ళని కూడా యాడ్ చేసేస్తాం. అంటే వీళ్ళందరికీ Please subscribe our channel AP Power News.